సింప్లిఫికేషన్ అంటే మీకు స్క్వేర్స్ క్యూబ్స్ రావాలండి ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం a+b² ఈ ఫార్ములాస్ ఏవైతున్నాయి ఈ ఫార్ములాస్ కూడా మీకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేస్తారండి. సో ఇక్కడ మీరు చూడగానే 529 డివైడెడ్ బై 23 అంటే ఎవరి వాల్యూ ఇది 23 యొక్క స్క్వేర్ అండి. సో కాబట్టి 23 స్క్వేర్ అంటే డివిజిబుల్ చేస్తే 23 1 23 సో 23 ఇంటూ 61తో మల్టిప్లై చేయాలండి. సో మైనస్ 1403 అండి. సో ఈ వాల్యూ నేను సింప్లిఫై చేశానండి. సో ఇక్కడ మనం సింప్లిఫికేషన్లో వి బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తామండి. వి బాడ్మాస్ రూల్. సో ఇక్కడ వెర్నాక్యులమ్ అంటే బార్ అండి, అంటే బ్రాకెట్స్, వైఎఫ్ ఇక్కడ డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అండి. సో ఫస్ట్ మనం డివిజన్ అయితే అప్లై చేస్తామండి. 529/23 అంటే 23 ఇంటూ 61. సో అలా యాస్టిక్ సెకండ్ స్టెప్లో నేను రాసుకున్నా. సో ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తే 23 ఇంటూ 61. సో ఫస్ట్ 1 3 లైక్ 23 ఇంటూ 61 ఇక్కడ నేను సింపుల్గా చేస్తానండి. 1 3 3 అండ్ అట్ ద సేమ్ టైం 3 ఇంటూ 6 అంటే 18 అండి. 18 2 1 2 అండి. ఈ రెండు ఇలా చేశాను. సో టోటల్ ఎంత అంటే 20 అండి. 3 ఇంటూ 6 18, 2 ఇంటూ 1 2. సో 18 2 అంటే మనకి 20 0 ఇంకా 2 అనే సైడ్ రాసుకున్నా. అంటే 6 2 12 అండి. 12 ఇంటూ 12 ప్లస్ 2 అంటే 4 అండి. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 1403 వచ్చిందండి. -1403 అంటే ఆన్సర్ 0 అండి. సో నేను ఇక్కడ సింపుల్గా ఒక స్టెప్లో